తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. రిజర్వ్ 2 ఏళ్లు బయట ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళితే తప్పేంటని విచారణ సమయంలో సిజేఐ గవాయ్ ప్రశ్నించారు. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళితే స్థానికత ఎలా కోల్పోతారన్నారు. 10, 11 తరగతులకే బయటకు వెళ్లిన విద్యార్థులకు అన్యాయం చేయొద్దని గవాయ్ సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి 4 సంవత్సరాల చదువు లేదా నివాసం ఆధారంగా స్థానికత ఖరారు చేస్తామని ధర్మాసనానికి తెలిపారు. పదో తరగతి తర్వాత 2 ఏళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదు అనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల పిటిషన్పై విచారించి తగిన నిబంధనలు రూపొందించాలని హైకోర్టు తీర్పిచ్చింది. స్థానికత అంటే ఏమిటి, ఎవరు దీని పరిధిలోకి వస్తారు, అందుకున్న పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు తీర్పులో ప్రస్తావించింది. దీంతో హైకోర్టు తీర్పును విద్యార్థులు సుప్రీంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక తెలంగాణలో స్థానిక కోటాపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రధానంగా స్టూడెంట్స్ సవాల్ చేశారు. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయచంద్రిక, తెలంగాణ స్థానిక కోటా పైన సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. స్థానికులైతే చాలు, తెలంగాణ స్థానికులైతే వాళ్లకు కోటాను వర్తింపజేయాల్సిందే అంటూ హైకోర్టు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. దానికి సంబంధించినటువంటి అంశం పైన, దానికి సంబంధించినటువంటి పిటిషన్ల పైన సిజేఐ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పుడు విచారించింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు పిటిషనర్స్ అటు రెస్పాండెంట్స్ తరఫున విచారణలు అయితే ముగిశాయి. దాంతో తీర్పును రిజర్వ్ చేసింది సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం. అయితే ఈ సందర్భంగా ఇటు ప్రభుత్వం తరఫున అటు విద్యార్థుల తరఫున జరిగినటువంటి వాదోపవాదనలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే అదేవిధంగా సిజేఐ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పొచ్చు. 10, 11 తరగతులకే బయటకు వెళ్ళినటువంటి విద్యార్థులకు స్థానిక ఎందుకు వర్తింపజేయకూడదు, వాళ్లకు అన్యాయం చేసినట్లు కాదా, కోటా, దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఇంటర్ చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులకు కోటా వర్తించదంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? విద్యార్థి తెలంగాణలో పుట్టి చదివితే 2 సంవత్సరాలు మాత్రం, కేవలం 2 సంవత్సరాలు మాత్రమే బయట చదివినంత మాత్రాన స్థానికుడు కాకుండా పోతాడా? అతనికి సదరు విద్యార్థికి అటువంటి కోటా ఎందుకు వర్తించదు? తర్వాత ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎటు వర్తించదు కాబట్టి వాళ్లకు మీరు కోటా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. 4 సంవత్సరాల చదువు లేదా నివాసం ఆధారంగా స్థానికత ఖరారు చేయటం అన్నది అది సమంజసం కాదు అన్నది సిజేఐ అభిప్రాయపడ్డారు ఈ యొక్క విచారణ సందర్భంగా. అయితే 4 సంవత్సరాల చదువు లేదా నివాస ఆధారంగా స్థానికతను ఖరారు చేస్తూ గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే 2024లో తీసుకొచ్చిన నిబంధనని 2028 వరకు వర్తింప చేస్తే సరిపోతుందని కూడా సిజేఐ అభిప్రాయపడ్డారు. స్థానిక నిబంధనల కారణంగా తెలంగాణ విద్యార్థుల హక్కులకు అన్యాయం జరగకూడదని సిజేఐ అభిప్రాయపడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించినటువంటి సీనియర్ న్యాయవాది వినిపించినటువంటి ఆ యొక్క అభిప్రాయాలు అయితే ఉన్నాయో, వాదనలు అయితే ఉన్నాయో వాటిని కొంత ఏకీభవించలేదు. 2 ఏళ్లు బయట చదువుకోవడానికి వెళ్తే తప్పేంటని కూడా సిజేఐ ఈ సందర్భంగా ప్రశ్నించారు. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళ్తే స్థానికత ఎలా కోల్పోతారని కూడా ఆయన ప్రశ్నిస్తూ మరికొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క కొన్ని సందర్భాల్లో అవసరం అయితే బయటకు వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది, అవసరాన్ని బట్టి, లేదా కొంత వాళ్ళ తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ అయితే ఆ విధంగా వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు మళ్ళీ తెలంగాణకి రావాల్సి ఉంటుంది. అటువంటి విద్యార్థులకు మరి స్థానికతకు సంబంధించి వరుసగా 4 ఏళ్లు ఇక్కడే చదవాలన్న నిబంధన అడ్డురాదా, వాళ్ళకి అన్యాయం చేసినట్లు కాదని కూడా సిజేఐ అభిప్రాయపడ్డారు. మొత్తానికైతే ఇటు వాద ప్రతివాదనల వాదనలు అయితే పూర్తయ్యాయి. తీర్పును సిజేఐ రిజర్వ్ చేశారు. వారం 10 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. జయచంద్ర.
థ్యాంక్ యూ కృష్ణ.